Design a two-way slab for a room 4000 mm by 3500 mm, clear in size. If the superimposed load is 3 kN per meter square and floor finish of 1 kN per meter square, the edges of the slab are simply supported and corners are not held down. Use M20 grade concrete and Fe 415 steel. ఈ క్వశ్చన్లో మనకు టూ వే స్లాబ్ క్లియర్ డైమెన్షన్ ఇచ్చారు, అంటే ఇన్నర్ డైమెన్షన్స్ బోత్ డైరెక్షన్స్లో ఇచ్చారు. స్లాబ్ ప్యానల్ డ్రా చేసుకుంటే లాంగర్ డైరెక్షన్లో 4000 mm డైమెన్షన్ ఇచ్చారు, షార్టర్ డైరెక్షన్లో 3500 mm ఇచ్చారు. దీన్ని మనం LX అనుకుంటాము, దీన్ని LY అనుకుంటాము. అంటే స్లాబ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు LY/LX రేషియో క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్లోనే డైరెక్ట్గా టూ వే స్లాబ్ అని ఇచ్చేసారు. అంటే మనకు ఒక కండిషన్ ఏంటంటే LY/LX <= 2 ఉంటే ఆ స్లాబ్ టూ వే స్లాబ్ కింద వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు టూ వే స్లాబ్ని ఇచ్చారు. ఈవెన్ మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసినా కూడా టూ వే స్లాబ్ అని తెలిసిపోతుంది. అంటే చూడండి, LY అంటే లాంగర్ డైరెక్షన్లో ఉన్న స్పాను 4000 డివైడెడ్ బై షార్టర్ డైరెక్షన్లో ఉన్న స్పాన్ 3500. వీటి రేషియో క్యాల్కులేట్ చేస్తే మనకు 1.142 వస్తుంది. ఇది 2 కన్నా తక్కువ ఉంది. సో ఈ కండిషన్ను సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి ఇది టూ వే స్లాబ్. ఈ టూ వే స్లాబ్ డిజైన్ చేయాలంటే మనకు మెయిన్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే L/D రేషియో క్యాల్కులేట్ చేయాలి. ఇవన్నీ ఈ క్యాల్కులేషన్ ప్రాసెస్లో మనము ఎక్కువగా IS 456 అనే కోడ్ యూజ్ చేస్తాం. దాంట్లో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, కొన్ని రెఫరెన్స్ నోట్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించి మనం డిజైన్ చేస్తాము. ఇందులో ఫస్ట్ స్టెప్ L/D రేషియో క్యాల్కులేట్ చేస్తాము. తర్వాత మనము ఎఫెక్టివ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తాము. తర్వాత లోడ్స్, ఆ స్లాబ్ మీద పడే లోడ్స్ ఏవేవి అవుతున్నాయో అవన్నీ క్యాల్కులేట్ చేస్తాము. బేసిక్గా స్లాబ్ మీద మనకు సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ది స్లాబ్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్లో ఇచ్చారు సూపర్ ఇంపోజ్ లోడ్, ఫ్లోర్ ఫినిష్, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి సమ్ చేస్తాం. టోటల్ లోడ్ యాక్టింగ్ ఆన్ ద స్లాబ్ వస్తుంది. టేబుల్ 27 అనేది ఒకటి ఉంటుంది IS 456లో. ఆ టేబుల్ 27లో మనకిచ్చిన స్పాన్స్ని బట్టి, అంటే LY/LX క్యాల్కులేట్ చేసి ఆ రేషియోని బట్టి మనము బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్స్ అనేవి ఉంటాయి. ఆల్ఫా ఎక్స్ అంటే బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్ ఇన్ X డైరెక్షన్, ఆల్ఫా/Y బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్ ఇన్ Y డైరెక్షన్. ఈ రెండు క్యాల్కులేట్ చేసుకుంటాం. ఈ రెండు క్యాల్కులేట్ చేసి వీటిని బెండింగ్ మూమెంట్ ఇన్ X డైరెక్షన్, బెండింగ్ మూమెంట్ ఇన్ Y డైరెక్షన్ క్యాల్కులేట్ చేస్తాం. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకు IS 456లో ఇచ్చుంటారు. తర్వాత ఈచ్ అంటే X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో ఎంత డెప్త్ కావాలి, మినిమం డెప్త్ రిక్వైర్డ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాము. తర్వాత ఏరియా ఆఫ్ స్టీల్, X డైరెక్షన్లో ఎంత ఏరియా స్టీల్ ప్రొవైడ్ చేయాలి, Y డైరెక్షన్లో ఎంత ఏరియా స్టీల్ ప్రొవైడ్ చేయాలి. వాటి నుంచి మళ్ళీ డయామీటర్ ఆఫ్ బార్స్, తర్వాత స్పేసింగ్ ఆఫ్ బార్స్ క్యాల్కులేట్ చేస్తాం. ఫైనల్గా డిఫ్లెక్షన్ చెక్ చేస్తాం. ఇవన్నీ కూడా IS 456 ప్రకారం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో అవన్నీ ఉపయోగపడతాయి. LY/LX = 1.142. ఇది 2 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనము స్లాబ్ని టూ వే స్లాబ్గానే డిజైన్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిజైన్ ప్రొసీజర్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్, అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్. థిక్నెస్ ఆర్ ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద స్లాబ్, క్యాపిటల్ D. ఫస్ట్ మనం ఏం చేయాలంటే L/D రేషియో క్యాల్కులేట్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి అంటే IS 456లో మనకు రెఫరెన్స్ ఉంటుంది. రెఫరెన్స్ ఏంటంటే క్లాస్ 24.1. మనం చెక్ చేస్తే ఇది ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 39లో ఉంటుంది. IS 456 2000 వర్షన్లో పేజ్ నెంబర్ 39లో మనకు క్లాస్ 24.1 చెక్ చేస్తే నోట్ ఇచ్చారు. సింప్లీ సపోర్టెడ్ స్లాబ్స్ 35 అని ఇచ్చారు, L/D 35 అని ఇచ్చారు. కింద ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారంటే ఫర్ హై స్ట్రెంత్ డిఫార్మ్డ్ బార్స్ ఆఫ్ గ్రేడ్ Fe 415 ది వాల్యూ గివెన్ అబౌవ్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 0.8. ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ వచ్చేసి Fe 415. కాబట్టి మనం ఈ L/D రేషియోను 0.8తో మల్టిప్లై చేయాలి. అప్పుడు L/D ఎంత వస్తుందంటే 28 వస్తుంది. L/D = 28 వస్తుంది.
ఇంకో కండిషన్ ఫస్ట్ నోట్ ఏమి ఇచ్చారంటే చూడండి, ఫర్ స్లాబ్ స్పానింగ్ ఇన్ 2 డైరెక్షన్స్ ది షార్టర్ ఆఫ్ ద 2 స్పాన్స్ షుడ్ బి యూజ్డ్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ది స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియోస్. అంటే ఈ స్పాన్ ఏ తీసుకోవాలన్నప్పుడు మనము షార్టర్ డైరెక్షన్లో ఉన్న స్పాన్ని తీసుకోవాలి. మనకు ఇచ్చిన స్లాబ్ డైమెన్షన్స్ ఒకసారి చూస్తే 4000 mm అనేది లాంగర్ స్పాను, 3500 అనేది షార్టర్ స్పాన్. ఎప్పుడు కూడా బెండింగ్ మూమెంట్స్ షార్టర్ స్పాన్లో ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇచ్చిన స్పాన్ L/Dలో షార్టర్ స్పానే తీసుకోవాలి. దీని నుంచి మనము D క్యాలిక్యులేట్ చేయాలంటే D ఈజ్ ఈక్వల్ టు L/28. స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు L అంటే స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్, 3500 డివైడెడ్ బై 28. ఎఫెక్టివ్ డెప్త్ 125 mm వస్తుంది. అడాప్ట్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ 125 mm. దీని నుంచి మనం ఓవరాల్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తే ఎప్పుడు ఓవరాల్ డెప్త్ ఎలా ఉంటుందంటే ఎఫెక్టివ్ డెప్త్ ప్లస్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ది బార్ ప్లస్ క్లియర్ స్పాన్. ఇక్కడ మనము డయామీటర్ అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే అజ్యూమ్ చేసుకుంటాం. సే 10 mm ఆర్ 8 mm ఆర్ 12 mm అలా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము 8 mm డయామీటర్ అనుకుందాం. 8 mm డయామీటర్ ఆఫ్ ద బార్ ఇన్ ద షార్టర్ స్పాన్ డైరెక్షన్ అండ్ కవర్ వచ్చేసి 20 mm అనుకుందాం. therefore ఓవరాల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఎంత వచ్చింది 125 ప్లస్ డయామీటర్ ఆఫ్ బార్ అంటే 8 mm అనుకుందాం. అంటే హాఫ్ ఆఫ్ డయా అన్నప్పుడు హాఫ్ ఇంటూ 8, క్లియర్ కవర్ 20 mm. అంటే ఓవరాల్ డెప్త్ ఎంత వస్తుందంటే 125 ప్లస్ 4 ప్లస్ 20, 125, 129, 149 mm వస్తుంది. సో మనము దీన్ని రౌండ్ ఫిగర్ 150 mm వేసుకుంటాం. ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు 150 mm తీసుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మనము L/D రేషియోని IS 456 నుంచి తీసుకొని దాని నుంచి ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఎఫెక్టివ్ స్పాన్. ఎఫెక్టివ్ స్పాన్ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే క్లాస్ 22.2A చూస్తే మనము IS 456లో ఇది ఏ పేజ్లో ఉంటుందంటే పేజ్ నెంబర్ 34లో ఉంటుంది. ఇచ్చిన స్లాబ్ ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ స్లాబ్. ఎఫెక్టివ్ స్పాన్ మనము 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. సెకండ్ ఏంటంటే ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ టు సెంటర్ బిట్వీన్ ద సపోర్ట్స్. అంటే ఇలా స్లాబ్ ఉన్నప్పుడు స్లాబ్ సపోర్ట్స్ మీద రెస్ట్ అయి ఉంటుంది కదా, ఇది క్లియర్ స్పాన్ అనమాట. ఈ విడ్త్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది, ఇది విడ్త్ ఆఫ్ సపోర్ట్, ఇది విడ్త్ ఆఫ్ సపోర్ట్. అంటే ఈ సెంటర్ నుంచి మనకు ఈ సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ అనమాట. అంటే L ప్లస్ B/2 ప్లస్ B/2 అంటే L ప్లస్ B. ఎఫెక్టివ్ స్పాన్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలంటే మనము ఈ క్యాల్కులేట్ చేసి ఈ రెండిట్లో ఏది తక్కువ వస్తే అది తీసుకోవాలి. ఈ కేసుకు షార్టర్ డైరెక్షన్లో చూస్తే ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ X డైరెక్షన్ అంటే క్లియర్ స్పాన్ ఇన్ X డైరెక్షన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. ఇక్కడ మనకు క్వశ్చన్లో విడ్త్ ఆఫ్ ది సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనము ఈ క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ తీసుకుందాం. LEX అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఇన్ షార్టర్ డైరెక్షన్ అంటే X డైరెక్షన్లో 3500 mm ఉన్న స్పాన్లో 3500 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ మనకు వచ్చింది 125 అంటే 3625 mm వస్తుంది. అట్లే ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ Y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు LY ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. ఇక్కడ కూడా చూస్తే ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 4000 ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ 125గా తీసుకుందాం. 4125 mm వస్తుంది. LEY బై LEX ఎఫెక్టివ్ స్పాన్ రేషియోస్ ఇన్ లాంగర్ స్పాన్ టు షార్టర్ స్పాన్ 4125 mm బై 3625 mm. ఇది క్యాల్కులేట్ చేస్తే 1.14 వస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి లోడ్స్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద స్లాబ్. అంటే మన స్లాబ్ మీద ఏమేమి లోడ్స్
వస్తున్నాయో చూసుకోవాలి. అంటే ఫస్ట్ లోడ్ వచ్చేసి సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద స్లాబ్, దాని యొక్క వెయిట్ వల్ల వచ్చే లోడు. ఇది ఎలా తీసుకుంటామంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద స్లాబ్. ఇక్కడ మనం పర్ యూనిట్ ఏరియా తీసుకున్నాం కాబట్టి మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఏంటంటే 25 kN per meter cube. థిక్నెస్ ఇంటూ యూనిట్ ఏరియా అంటే థిక్నెస్ వచ్చేసి మనకు 150 mm, అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ 150 mmని మనము మీటర్లు రాస్తే 0.15 ఇంటూ 1 ఇంటూ 1. దేర్ఫోర్ ఇట్ కెన్ ఇది ఎలా రాస్తుంటే 3.75 kN per meter square రాస్తాం. సెకండ్ ఏంటంటే మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు ఫ్లోర్ ఫినిష్ లోడ్ 1 kN per meter square. ఇంకోటి సూపర్ ఇంపోజ్ లోడ్ ఇచ్చారు, ఇది వచ్చేసి 3 kN per meter square ఉంది. అంటే ఇవన్నీ సమ్ చేస్తే మనకు టోటల్ లోడ్ వస్తుంది 3.75 + 1 + 3, ఇదంతా 7.75 kN per meter square వస్తుంది. మనము ఫ్యాక్టర్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డెడ్ లోడ్ లైవ్ లోడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనము ఫ్యాక్టర్ ఎంత తీసుకుంటాం అంటే 1.5 తీసుకుంటాం. అంటే ఫ్యాక్టర్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ టోటల్ లోడ్. ఫ్యాక్టర్ లోడ్ W అనుకుందాము, W ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ టోటల్ లోడ్ 7.75, W ఈజ్ ఈక్వల్ టు 11.625 kN per meter square వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనము IS 456 కోడ్లో టేబుల్ 27 అనేది రెఫరెన్స్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. 91 పేజీలో టేబుల్ 27 పేజ్ నెంబర్ రాస్తాను. పేజ్ నెంబర్ వచ్చేసి 91. బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఆల్ఫా ఎక్స్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఆల్ఫా వై ఏంటంటే బెండింగ్ మూమెంట్ కోఎఫిషియెంట్ ఇన్ వై డైరెక్షన్. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే LY/LX మనకు తెలియాలి. మనకు ఉన్న ప్రాబ్లంలో LY/LX క్యాలిక్యులేట్ చేసాం 1.142 వచ్చింది. ఇప్పుడు టేబుల్ 27 తీసుకొని ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై వాల్యూస్ రాసుకోవాలి. మనం టేబుల్ 27 చూస్తే LY/LX రేషియో 1.1 ఉన్నప్పుడు మనకు ఆల్ఫా ఎక్స్ ఎంత ఉంది, ఆల్ఫా వై ఎంత ఉంది చూడాలి. ఎందుకంటే 1.1కు 1.2కు మధ్యలో ఈ వాల్యూ ఉంది. సో కాబట్టి 1.1కు ఆల్ఫా ఎక్స్ వచ్చేసి 0.074 ఉంది, ఆల్ఫా వై 0.061 ఉంది. అట్లే 1.2 LY/LX ఉంటే ఆల్ఫా ఎక్స్ వాల్యూ 0.084 ఉంది, ఆల్ఫా వై 0.059 ఉంది. ఈ వీటి నుంచి మనము ఇంటర్పోలేట్ చేసి 1.142 LY/LX ఉన్నప్పుడు ఆల్ఫా ఎక్స్ ఎంత వస్తుంది, ఆల్ఫా వై ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్ఫా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మినిమం వాల్యూ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్ఫా ఎక్స్ మినిమం వాల్యూ అంటే 1.1కు ఉన్న వాల్యూ 0.074 ప్లస్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ 0.084 మైనస్ 0.074 డివైడెడ్ బై కరస్పాండింగ్ LY/LX వాల్యూస్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, ఈ రెండు డిఫరెన్స్ 1.2 మైనస్ 1.1 ఇంటూ మనకు కావాల్సింది LY/LX ఎంతకంటే 1.142, ఈ డిఫరెన్స్ 1.142 మైనస్ మినిమం వాల్యూ 1.142 మైనస్ 1.1. ఆల్ఫా ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 0.0782 వస్తుంది. అట్లే ఆల్ఫా వై వాల్యూస్ చూస్తే
ఆల్ఫా వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ 0.061 1.1కు ఉన్న వాల్యూ 0.061 ప్లస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 1.2 కరస్పాండింగ్ వాల్యూ 1.1 కరస్పాండింగ్ వాల్యూ తీసుకుంటే 0.059 మైనస్ 0.061 డివైడెడ్ బై వీటి కరస్పాండింగ్ వాల్యూస్ అంటే 1.2 మైనస్ 1.1 ఈ రెండు డిఫరెన్స్ అనమాట ఇంటూ ఈ రెండు డిఫరెన్స్ 1.142 మైనస్ 1.1 0.060 వస్తుంది. ఆల్ఫా ఎక్స్ ఆల్ఫా వై క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనము బెండింగ్ మూమెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ బెండింగ్ మూమెంట్ ఇన్ వై డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చిన కేసు సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ కాబట్టి సింప్లీ సపోర్టెడ్ స్లాబ్కు అంటే ఎంఎక్స్ ఎంవై ఫార్ములాస్ IS 456లో 91 పేజీలో ఇచ్చారు. ఎంఎక్స్ ఏంటంటే ఆల్ఫా ఎక్స్ ఇంటూ WLX స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా ఎక్స్ ఏంటంటే బెండింగ్ మూమెంట్ కోఎఫిషియంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, W అంటే ఫ్యాక్టర్డ్ లోడ్, LX అంటే ఎఫెక్టివ్ స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్. ఆల్ఫా ఎక్స్ 0.0782 ఫ్యాక్టర్ లోడ్ 11.625 ఇంటూ 3.625 హోల్ స్క్వేర్. ఎంఎక్స్ ఎంత వస్తుందంటే ఫైనల్గా 11.945 కిలో న్యూటన్ మీటర్. దీన్ని మనం న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేసుకుంటే 11.945 ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎం. అదేవిధంగా ఎంవై ఈజ్ ఈక్వల్ టు సేమ్ 91 పేజీలో ఉంటుంది. ఆల్ఫా వై WLX స్క్వేర్. ఇక్కడ గమనించండి ఎంవైలో ఇక్కడ LY స్క్వేర్ కాదు LX స్క్వేరే ఉంటుంది. ఆల్ఫా వై 0.060, W 11.625, LX 3.625. ఎంవై వాల్యూ 9.165 కిలో న్యూటన్ మీటర్ వస్తుంది. తర్వాత షియర్ ఫోర్స్ ఫర్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ WL/2. ఇక్కడ W ఏంటంటే ఫ్యాక్టర్డ్ లోడు, L అంటే షార్టర్ స్పాన్ డైరెక్షన్లో ఉన్న ఎఫెక్టివ్ స్పాన్. 11.625 ఇంటూ 3.625/2 21.07 కిలో న్యూటన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మినిమం డెప్త్, తక్కువగా ఎంత ఎఫెక్టివ్ డెప్త్ ఉండాలి స్లాబ్కు అనేది క్యాల్కులేట్ చేయాలి. మినిమం ఎఫెక్టివ్ డెప్త్ రిక్వైర్డ్ MU ఈజ్ ఈక్వల్ టు 0.138 FCK/BD². ఈ ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ 0.138 అనేది ఒక ఫ్యాక్టర్. ఇది ఎలా వస్తుందంటే పేజ్ నెంబర్ 70లో చూస్తే IS 456లో నోట్ ఇచ్చారు. దాని ప్రకారం మనకు XU maximum బై D ఈజ్ ఈక్వల్ టు 0.48 అని ఉంటుంది. ఇదే దేనికంటే FE 415 స్టీల్కు మనకు ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ FE 415 ఈ క్వశ్చన్లో. కాబట్టి దీనికి ఈ ఫార్ములా ఉంటుంది. XU maximum D ఈజ్ ఈక్వల్ టు 0.48. దీన్ని మనము బెండింగ్ మూమెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేసినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. వేరే గ్రేడ్ ఆఫ్ స్టీల్కు ఈ వాల్యూ మారిపోతుంది. 0.138 బదులు వేరే ఉంటుంది. MU మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ షార్టర్ స్పాన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ షార్టర్ స్పాన్లో ఉన్న బెండింగ్ మూమెంట్ యూజ్ చేయాలి. MX చూసినప్పుడు మనకు 11.945 ఇంటూ 10⁶ ఈజ్ ఈక్వల్ టు 0.138 ఇంటూ FCK అంటే క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ 20. B అనేది ఏంటంటే 1 మీటర్ లెంత్కు మనము క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి స్లాబ్ 1 మీటర్ లెంత్ అంటే 1000 mm ఇంటూ D². దీని నుంచి మనకు D 35.786 mm వస్తుంది. ఇది మనము ప్రొవైడ్ చేసిన వాల్యూతో కంపేర్ చేయాలి. స్టార్టింగ్లో ఎఫెక్టివ్ డెప్త్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే L/D ఈజ్ ఈక్వల్ 28 చేసినప్పుడు దాని నుంచి మనకు D వాల్యూ వచ్చింది. దట్ ఈస్ 125 mm. అంటే మనము రిక్వైర్డ్ వాల్యూ 65.786 అనేది
125 mm కన్నా తక్కువగా ఉంది. అంటే మనకు తక్కువగా స్లాబ్ డెప్త్ ఎఫెక్టివ్ డెప్త్ అనేది మనకు ఇది బార్స్ అనుకుంటే ఎఫెక్టివ్ డెప్త్ 65.78 ఉండాలి. మనం ప్రొవైడ్ ఎంత చేసామంటే 125 చేసాం. సో కావాల్సినంత డెప్త్ అనేది దానికన్నా ఎక్కువగానే ప్రొవైడ్ చేసాం కాబట్టి స్లాబ్ అనేది సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ అనేది అంటే స్టీల్ బార్స్ స్పేసింగ్ ఎంత స్పేసింగ్లో పెడతాము, ఏ డయామీటర్ వాడాలి, ఇది రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎక్స్ డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయాలి, వై డైరెక్షన్లో క్యాలిక్యులేట్ చేయాలి. రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా కోసం మనకు అంటే ఏరియా ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం మనం ఒక ఫార్ములా రాస్తే mx = 0.87 F5 AST. ఇది ఏంటంటే టెన్సైల్ ఫోర్స్ ఇంటూ D - 0.42 XU. ఇది లీవర్ ఆర్మ్, టెన్సైల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. దీన్ని సింప్లిఫై చేసి ఫైనల్గా మనము mx ఫార్ములా రాయాలి. mx ఫార్ములా ఎలా వస్తుందంటే 0.87 F5 AST ఇంటూ D బ్రాకెట్ 1 - Fy by FCK ఇంటూ AST by B ఇంటూ D. ఈ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఏరియా స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. mx అంటే బెండింగ్ మూమెంట్ షార్టర్ డైరెక్షన్ అంటే 3500 స్పాన్ డైరెక్షన్లో వచ్చిన mx వాల్యూ 11.945 ఇంటూ 10⁶ ఈజ్ ఈక్వల్ టు 0.87. F5 అంటే ఈల్డ్ స్ట్రెస్ ఆఫ్ ద స్టీల్ 415 ఇంటూ AST ఇంటూ D అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఇన్ షార్టర్ డైరెక్షన్ 125 ఇంటూ 1 - F5 415 డివైడెడ్ బై FCK అంటే 20 AST డివైడెడ్ బై B అంటే మనకి ఇక్కడ 1 మీటర్ లెంత్, స్లాబ్ 1 మీటర్ లెంత్, B 1000 mm, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 125. 11.945 ఇంటూ 10⁶ డివైడెడ్ బై 0.87 ఇంటూ 415 ఇంటూ 125 ఈజ్ ఈక్వల్ టు AST ఇంటూ 1 ఈ వాల్యూస్ అన్నీ మనము క్యాల్కులేట్ చేస్తే 166 ఇంటూ 10⁻⁶ ఇంటూ AST వస్తుంది. ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ 264.672 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ASTని దీనికి మల్టిప్లై చేస్తే AST మైనస్ 166 ఇంటూ 10⁻⁶ AST². దీన్ని మనము ఈక్వేషన్ లాగా రాస్తే 166 ఇంటూ 10⁻⁶ AST² మైనస్ AST ప్లస్ 264.672 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు AX² ప్లస్ BX ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫామ్లో ఉంది. దీని నుంచి మనము x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x అంటే AST. అలా క్యాల్కులేట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ ది స్టీల్ AST 277.45 mm² వస్తుంది. దీని నుంచి మనము స్పేసింగ్ ఆఫ్ ది బార్స్ కనుక్కోవాలి. స్పేసింగ్ ఆఫ్ బార్స్ కావాలంటే మనము ఫస్ట్ డయామీటర్ ఆఫ్ ది బార్ ఎంత వాడతామో అజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 8 mm డయామీటర్ బార్ యూస్ చేసుకుందాం అనుకున్నాం. యూస్ 8 mm డయా బార్. ఏరియా ఆఫ్ ది బార్ π/4 ఇంటూ 8² అంటే AST స్మాల్ AST అనుకున్నాము. తర్వాత ఏరియా ఆఫ్ స్టీల్ రిక్వైర్డ్ 277.45 mm² వచ్చింది. దీని నుంచి స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ S ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఏరియా ఆఫ్ 1 బార్ బై టోటల్ ఏరియా ఆఫ్ స్టీల్. ఈ ఫార్ములాలో మనము వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1000
into pi by 4 into 8 square divided by 277.45 spacing 181.169 mm వస్తుంది. ఇది ఫస్ట్ కేసు. స్పేసింగ్ కు క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా 1. నెక్స్ట్ మనకు కోడ్ లో చూస్తే క్లాస్ 26.3.3b ఒక ఫస్ట్ పాయింట్ మనం చూస్తే దాని ప్రకారము స్పేసింగ్ ఎంత రాసుకోవచ్చు అంటే 3 times d. ఇక్కడ d అంటే ఎఫెక్టివ్ డెప్త్. 3 into ఎఫెక్టివ్ డెప్త్ 125 mm అంటే s is equal to 3 into 125 375 mm. ఇది పేజ్ నెంబర్ 46లో ఉంటుంది IS 456లో. థర్డ్ స్పేసింగ్ ఇంకో కండిషన్ 3d అన్నారు. నెక్స్ట్ వచ్చేసి 300 mm. వీటిలో ఏది తక్కువ ఉంటే అది స్పేసింగ్గా తీసుకోవాలి. అంటే స్పేసింగ్ మనం ఏం తీసుకోవాలంటే పై మూడిట్లో తక్కువ ఉన్నది అంటే 181 ఒకటి, రెండోది 375, మూడోది 300. ఈ మూడిట్లో తక్కువ ఉంటుంది 181.169 mm తక్కువగా ఉంది. సో దీన్ని మనము స్పేసింగ్ ఇంకా కన్సిడర్ చేయాలి. అంటే 181.169 అనేది కాకుండా దాన్ని రౌండ్ డౌన్ చేసుకుంటే రౌండ్ ఫిగర్ 180 mm మనము ప్రొవైడ్ చేయాలి. అంటే ఎక్స్ డైరెక్షన్లో 8 mm డయామీటర్ బార్ వాడుతున్నాము. ఎంత స్పేసింగ్లో అంటే 180 mm సెంటర్ టు సెంటర్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఇది ఎక్స్ డైరెక్షన్లో అంటే స్లాబ్ ఇలా ఉన్నప్పుడు ఈ బార్ ఇలా ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాం. ఈ బార్ టు బార్ మనకు 180 mm స్పేసింగ్ ఉంటుంది. సో ఇదే విధంగా మనము వై డైరెక్షన్లో కూడా అంటే వై డైరెక్షన్ అంటే ఈ విధంగా ఈ బార్స్ డయామీటర్ ఎంత ఉండాలి అట్లా వీటి స్పేసింగ్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. సో వై డైరెక్షన్లో బార్స్ కరస్పాండింగ్ స్పేసింగ్ కావాలంటే మనము ఈ ఫార్ములా వాడాలి. my is equal to 0.87 fi ast into d 1 minus fi by fck ast by b into d. ఇక్కడ d అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఇన్ లాంగర్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాబ్ అనుకుంటే బార్ ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుంటే ఎక్స్ డైరెక్షన్లో బార్ ఇలా ప్రొవైడ్ చేసుకుంటాము. ఇది ఎక్స్ డైరెక్షన్ బార్ ఇట్లా ఉంటుంది. వై డైరెక్షన్లో బార్ ఇలా ప్రొవైడ్ చేస్తాం, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఉంది అంటే 125 mm ఉండింది. వై డైరెక్షన్లో బార్ కూడా 8 mm బార్ ఉపయోగించినట్లయితే ఈ సెంటర్ ఆఫ్ ది బార్ నుంచి టాప్ ఆఫ్ ది స్లాబ్ ఉండే డెప్త్ను ఎఫెక్టివ్ డెప్త్గా తీసుకుంటాం లాంగర్ స్పాన్లో. అది ఎలా వస్తుందంటే dy ఈజ్ ఈక్వల్ టు సే ఇట్ ఈస్ dy 125 మైనస్ ఇది ఏంటంటే 125 ఈ బార్ తీసుకుంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడికి మనం ఎక్సెస్ డైరెక్షన్లో 8 mm డైరెక్ట్ చేసాం అంటే 8/2 మైనస్ ఈ ఇక్కడ నుంచి ఈ సెంటర్కు మనకు 8/2 అంటే వై బార్ డైరెక్షన్లో కూడా 8 mm బార్ యూజ్ చేస్తే 125 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 117 mm తీసుకుంటాం. ఇక్కడ d ప్లేస్లో మనము dy రాసుకోవచ్చు. dy ఈ వాల్యూస్ మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే my 0.87 ఇంటూ fi 415 ఇంటూ ast dy అంటే 117 mm 1 మైనస్ 415/20 ఇంటూ ast బై 1000 ఇంటూ 117. ఇక్కడ my అంటే మనకు వాల్యూ 9.165 ఇంటూ 10⁶ న్యూటన్ mm. 9.165 ఇంటూ 10⁶ డివైడెడ్ బై 0.87 ఇంటూ 415 ఇంటూ 117
ఈజ్ ఈక్వల్ టు AST ఇంటూ 1 మైనస్ ఈ వాల్యూస్ని క్యాల్కులేట్ చేస్తే మనకు 1 మైనస్ 177.35 ఇంటూ 10 పవర్ మైనస్ 6 AST వస్తుంది. 216.959 ఈజ్ ఈక్వల్ టు AST మైనస్ 177.35 ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇంటూ AST స్క్వేర్. 177.35 ఇంటూ 10 పవర్ మైనస్ 6 AST స్క్వేర్ మైనస్ AST ప్లస్ 216.959 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది AX స్క్వేర్ ప్లస్ BX ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనము AST క్యాల్కులేటర్ని యూజ్ చేసి కనుక్కుంటే AST ఇన్ Y డైరెక్షన్ 226.018 mm స్క్వేర్ వస్తుంది. Y డైరెక్షన్లో కూడా మనము 8 mm డయామీటర్ బార్ తీసుకుంటే స్పేసింగ్ క్యాల్కులేట్ చేయాలి. స్పేసింగ్ ఇంతకుముందు క్యాల్కులేట్ చేసిన విధంగానే ఫస్ట్ S ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఏరియా ఆఫ్ 1 బార్ డివైడెడ్ బై టోటల్ AST. ఇది Y డైరెక్షన్లో 1000 ఇంటూ 5/4 ఒక బార్ ఏరియా క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ బార్ డయా 8 mm కాబట్టి 5/4 8 స్క్వేర్ డివైడెడ్ బై Y డైరెక్షన్లో ఎంత వచ్చిందంటే ఏరియా 226.018. స్పేసింగ్ S ఈజ్ ఈక్వల్ 222.395 mm వస్తుంది. సెకండ్ మనకు S ఈజ్ ఈక్వల్ టు 3 times D అంటే 3 ఇంటూ 117 mm దట్ ఈస్ 351 mm. థర్డ్ S ఈజ్ ఈక్వల్ టు 300 mm. పై మూడింట్లో మనకు తక్కువ ఉన్న వాల్యూ స్పేసింగ్గా తీసుకుంటాం. స్పేసింగ్ S ఈజ్ ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ 222.395 351 mm 300 mm. వీటిలో తక్కువ ఉన్న వాల్యూ మనకు 222.395 mm. దీన్ని రౌండ్ డౌన్ చేసి మనము 220 mm తీసుకుంటాం స్పేసింగ్. అంటే లాంగర్ డైరెక్షన్లో 8 mm డయామీటర్ బార్ యూజ్ చేస్తున్నాము. ఒక్కొక్క బార్కి మధ్యలో సెంటర్ టు సెంటర్ ఎంత స్పేసింగ్ ఉంటుందంటే 220 mm ఉంటుంది. ఏరియా ఆఫ్ ది స్టీల్ X డైరెక్షన్లో Y డైరెక్షన్లో క్యాల్కులేట్ చేశాము. IS 456 కోడ్లో పేజ్ నంబర్ 90 ఒకసారి మనం గమనిస్తే ఈ రెండు ఫిగర్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి స్పాన్ ఇన్ షార్టర్ డైరెక్షన్ దట్ ఈస్ LX, ఇది LY. ఈ టూ ఫిగర్స్ని ఒకసారి గమనిస్తే LX స్పాన్ను 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్. ఈ మధ్యలో ఉన్నదాన్ని మిడిల్ స్ట్రిప్ అంటాము. మిడిల్ స్ట్రిప్కు రెండు వైపులా ఉన్న వాటిని ఎడ్జ్ స్ట్రిప్స్గా మనము ట్రీట్ చేస్తాం. ఇది X డైరెక్షన్లో. అంటే X అంటే మనకు ఇక్కడ 3500 స్పాన్ ఉంది. దీన్ని మనము ఈ విధంగా డివైడ్ చేస్తాము. అట్లే Y డైరెక్షన్లో LY అంటే 4000 mm స్పాన్ ఉన్న డైరెక్షన్లో బీమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎడ్జ్ స్ట్రిప్, మిడిల్ స్ట్రిప్, ఎడ్జ్ స్ట్రిప్. ఇక్కడ ఈ లెంత్లు ఎలా డివైడ్ చేస్తామంటే ఈ లెంత్ ఎడ్జ్ స్ట్రిప్ లెంత్ ఎంత ఉంటుందంటే ఈ స్పాన్ LYలో 1/8 పోర్షన్ ఉంటుంది. ఇది LY/8. ఈ మిడిల్ స్ట్రిప్ 3/4 ఆఫ్ LYగా ఉంటుంది. ఈ ఎడ్జ్ స్ట్రిప్ అగైన్ 1/8 ఆఫ్ LYగా ఉంటుంది. అట్లే X డైరెక్షన్లో కూడా అదేవిధంగా మనకు ఎడ్జ్ స్ట్రిప్ లెంత్లు ఆ స్పాన్లో 1/8 ఉంటాయి. మిడిల్ స్ట్రిప్ 3/4 ఆఫ్ స్పాన్ ఉంటాయి. మనం క్యాల్కులేట్ చేసిన ఏరియా ఆఫ్ స్టీల్ X డైరెక్షన్లో Y డైరెక్షన్లో మిడిల్ స్ట్రిప్ వరకు ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్జ్ స్ట్రిప్లో ప్రొవైడ్ చేయాలంటే మనకు మినిమం రీఇన్ఫోర్స్మెంట్ తీసుకోవాలి. మినిమం రీఇన్ఫోర్స్మెంట్ FE415కి ఎంత ఉంటుందంటే 0.12% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకోవాలి.
ఇక్కడ B అంటే 1 మీటర్, D అంటే ఓవరాల్ డెప్త్ ఆఫ్ ది స్లాబ్ 150 mm. AS3 180 mm² వస్తుంది. దీని నుంచి మనము స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పేసింగ్కు మనకు 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఈ ఏరియా స్టీల్ నుంచి ఒక స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత మనం కోడల్ ప్రొవిజన్స్ ప్రకారము 5D 450 mm ఈ 3 క్యాలిక్యులేట్ చేసి ఇందులో ఏది తక్కువ ఉంటే అది స్పేసింగ్గా తీసుకుంటాము. ఇంటూ ఒక బార్ ఏరియా, బార్ ఇక్కడ 8 mm బార్ యూజ్ చేస్తున్నాం అనుకుందాము. 5 ప్లేస్లో 8 రాస్తాం. 5/4 8² డివైడెడ్ బై ఏరియా స్టీల్ 180 mm 279.252 mm. సెకండ్ వచ్చేసి స్పేసింగ్ 5 టైమ్స్ ఎఫెక్టివ్ డెప్త్. ఈ ఎఫెక్టివ్ డెప్త్ కూడా X డైరెక్షన్లో ఉన్న ఎఫెక్టివ్ డెప్త్ తీసుకోవాలి. 5 into 125 mm దట్ ఈస్ 375 mm అవుతుంది. తర్వాత థర్డ్ 450 mm అంటే ఇవి మ్యాక్సిమం స్పేసింగ్ వాల్యూస్. ఈ మూడింటిలోంచి తక్కువగా ఉన్న వాల్యూని మనము స్పేసింగ్గా ప్రొవైడ్ చేయాలి. ఈ మూడింటిలో మనకు 279.252 అనేది తక్కువగా ఉంది. దేర్ఫోర్ ప్రొవైడ్ 8 mm డయామీటర్ బార్స్ అట్ 279ను మనము 275గా రౌండ్ డౌన్ చేస్తాము. 275 mm సెంటర్ టు సెంటర్ ఇన్ ఎడ్జ్ స్ట్రిప్ ఇన్ బోత్ డైరెక్షన్స్, ఇన్ X డైరెక్షన్ అండ్ Y డైరెక్షన్. నెక్స్ట్ మనము డిఫ్లెక్షన్ చెక్ చేయాలి. ఫర్ డిఫ్లెక్షన్ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్కు L/D వాల్యూ 20గా ఉంటుంది. ఇది మనకు పేజ్ నెంబర్ 37లో ఉంటుంది, IS 456లో. L/D చెక్ చేయాలంటే మనకు ముందుగా పేజ్ నెంబర్ 38లో ఫిగర్ 4 ఉంటుంది. దాని ప్రకారం మనం మాడిఫికేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. మాడిఫికేషన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సెంటేజ్ ఆఫ్ టెన్సైల్ రీన్ఫోర్స్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మీరు ఆ ఫిగర్లో గమనిస్తే X యాక్సిస్లో పర్సెంటేజ్ ఆఫ్ టెన్షియల్ రీన్ఫోర్స్మెంట్ ఉంటుంది, Y యాక్సిస్లో మాడిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాంతోపాటు ఇలా కర్వ్స్ ఉంటాయి, FS వాల్యూస్ ఉంటాయి. దీని ఫార్ములా మనకు ఆ ఫిగర్ కిందనే ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే FS = 0.58 into FY స్టీల్ ఏరియా రిక్వైర్డ్ బై ఏరియా ఆఫ్ స్టీల్ ప్రొవైడెడ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వచ్చిన వాల్యూ కరస్పాండింగ్ వాల్యూస్ ఈ మనకు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ టెన్సైల్ రీన్ఫోర్స్మెంట్ను ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడైతే ఈ కర్వ్ కరస్పాండింగ్ వాల్యూ కోయిన్సైడ్ అవుతుందో దాని ఎదురుగా మనం ఇలా హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని అక్కడున్న MF వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ మన కేసులో 0.58 into FY 415. ఇక్కడ మన కేసులో ఏరియా స్టీల్ ప్రొవైడెడ్ రిక్వైర్డ్ సేమ్ కాబట్టి ఇంటూ 1 వస్తుంది. FS = 0.58 into 415 240 Nm/mm². FS 240 Nm/mm² ఉన్న కర్వ్ను మనము ఇక్కడ ఉపయోగించాలి. పర్సెంటేజ్ ఆఫ్ టెన్షియల్ రీన్ఫోర్స్మెంట్ మనకు కావాలంటే ఫార్ములా షార్టర్ డైరెక్షన్లో మనకు తెలిసిందే కదా, బెండింగ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 100 into ఏరియా ఆఫ్ 1 బార్ అంటే ఇది షార్టర్ డైరెక్షన్ అంటే X డైరెక్షన్లో 3500 mm స్పాన్ ఉన్న డైరెక్షన్లో ఏరియా ఆఫ్ 1 బార్ క్యాలిక్యులేట్ చేయాలి. డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత ప్రొవైడ్ చేసాము ఒక్కొక్క బార్కి మధ్యలో ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ ఈ ఫార్ములాలో వాడాలి. పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేస్తే 100 into 5/4 into 8 mm అనేది మనం షార్టర్ స్పాన్లో ఉపయోగించాము. స్పేసింగ్ మనకు 180 mm వచ్చింది షార్టర్ డైరెక్షన్లో. ఎఫెక్టివ్ డెప్త్ 125 mm వచ్చింది. దీని నుంచి పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ PT = 0.2
0.223% మనకు వచ్చింది. అంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ 0.223, ఎఫ్ఎస్ వాల్యూ 240 Nm/mm² ఉన్న కర్వ్ను ఉపయోగించి మనము మాడిఫికేషన్ ఫ్యాక్టర్ చూస్తే ఫిగర్లో డైరెక్ట్గా మనము 1.6 వస్తుంది. ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎంత పర్మిట్ చేస్తామంటే L/D, అంటే మ్యాక్సిమం L/D, మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ. మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ ఆఫ్ L/D ఈజ్ ఈక్వల్ టు మనకు బేసిక్గా సింప్లీ సపోర్టెడ్ స్లాబ్స్కు 20 ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే పేజ్ నెంబర్ 37లో ఉంటుందని చెప్పాను కదా, పేజ్ నెంబర్ 37 ఆఫ్ IS 456. దీనికి మనం మాడిఫికేషన్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేయాలి 20 × 1.6. అంటే మ్యాక్సిమం వాల్యూ L/D మ్యాక్సిమం పర్మిటెడ్ వచ్చేసి మనకు 20 × 1.6 32 అవుతుంది. మనము ప్రొవైడ్ చేసిన వాల్యూ దీంతో చెక్ చేయాలి, కంపేర్ చేయాలి. L/D ప్రొవైడెడ్ ఎంత ఉందంటే ప్రొవైడెడ్ వాల్యూ ఆఫ్ L/D అంటే ఇక్కడ మనము షార్టర్ డైరెక్షన్లో ఉన్న ఎఫెక్టివ్ స్పాన్ తీసుకోవాలి. 3625 డివైడెడ్ బై ఇది షార్టర్ స్పాన్లో ఎఫెక్టివ్ డెప్త్ 125 mm. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందంటే మనకు 29 వస్తుంది. ఈ వాల్యూ ఎప్పుడు కూడా మ్యాక్సిమం పర్మిటెడ్ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి, అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ L/D మ్యాక్సిమం. అంటే ఏ వాల్యూ అయినా మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ మ్యాక్సిమం వాల్యూని మించకూడదు. మించితే మళ్ళీ అగైన్ మనము రీడిజైన్ చేయాలి, అంటే ఎఫెక్టివ్ డెప్త్ మార్చుకోవడం, ఇంక్రీజ్ చేసుకోవడం, అలా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మన కేసులో ప్రొవైడెడ్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కన్నా తక్కువ వచ్చింది కాబట్టి మనం చేసిన డిజైన్ సేఫ్గా ఉందని అర్థం అన్నమాట.